మునుపటి కంటే ఎక్కువ ఫలం దేవునికి ఇవ్వడానికి, మునుపటి కంటే శ్రేష్టమైన ఆరాధన ఇవ్వడానికి, మునుపటి కంటే ఎక్కువ ప్రయోజనం దేవుని రాజ్యానికి కలుగ చేయడానికి. దేవుని వలన మనం మేలు పొందడం సహజమే కదా. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షం కురిపిస్తున్నారు కదా, అందరూ మేలు పొందుకుంటున్నారు. కానీ ఆయన రాజ్యానికి మేలు చేసేవారు ఎందరో. ఆ కొందరిలో మనం ఉందామా? నాకు వినవలేదు. హల్లెలూయా. అందుకని ఒక వజ్ర సంకల్పం చెప్పుకున్నాం, ఏదేమైనా నా పైన ఆగదు సియోను చేరేదాకా. ఎంతమంది ఒక రోషం కలిగిన, సమర్పణ కలిగిన, తీవ్రత కలిగిన నిర్ణయంతో దేవుని ఆరాధించడానికి ఇష్టపడతారు? ఇలా చూడండి, ఒక కానుక ఆరాధన అయితే, ఒక మంచి పాట ఆరాధన అయితే, ఓ జీవితానికి సరిపడే ఖరీదైన తీర్మానం ఇంకెంతో మంచి ఆరాధన అవుద్ది. దేవుడు క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలింపు చేస్తాను అనే గొప్ప వాగ్దానం ఇచ్చారు కదా. మరి ఆయన కూడా మురిసిపోయేలాంటి తీర్మానం ఏదన్నా మనం చేయాలిగా. ఏమంటారు మీరు? ఆహా అని ఆయనకి అనిపించేలాంటి తీర్మానం. నాకున్న కొద్దిపాటి జ్ఞానంలో ఆ సియోను చేరేదాకా ఆగను ప్రభువా అనే తీర్మానం చాలా కాస్ట్లీ. శరీరంలో శ్రమలు వస్తాయి, కుటుంబంలో పోరాటాలు వస్తాయి, లోకంలో ఆటంకాలు వస్తాయి, అయినా సియోను చేరేదాకా ఆగను. నేనంటాను, అది గుండె లోతుల్లో నుంచి నిజంగా ఒక తీర్మానంగా రాగలిగితే దట్ కుడ్ బి ద వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ వర్షిప్. ఆర్ యు ఆల్ రెడీ ఫర్ దాట్? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి మన జీవితాల్ని దేవుడు ఆశ్చర్యకరంగా కొనసాగిస్తూ మరో నూతన వత్సరాన్ని మనకు దయచేశారు. దాన్ని బట్టి మనము దేవుని ఎంతైనా స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రభు చేయబోతున్న కార్యాలని తలుచుకుంటే గుండె నిండా గొప్ప సంతోషం, నిరీక్షణ కలిగినటువంటి ఒక దుఃఖం ప్రభు అనుగ్రహిస్తున్నారు. ఏ ఒక్కరూ ఏ ఒక్క మాట పోగొట్టుకోవద్దు. ఆమేన్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, దేవుడు తన కొరకు ఒక శేషమును నిలుపుకుంటాడు అనేది దేవుని రాజ్యమునకు సంబంధించిన ఒక గొప్ప విషయం. బాగా వినాలి. దేవుడు తన కొరకు ఒక శేషమును మిగుల్చుకుంటాడు అనేది దేవుని రాజ్యానికి సంబంధించిన చాలా గొప్ప విషయం. వీళ్ళు విన్నాలి రే, ఈ రాసుకునే వాళ్ళందరినీ కొట్టేతనే నేను. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. నా వైపు చూడని వారితో నేను మాట్లాడను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, దేవుడు తన కొరకు ఒక శేషమును మిగుల్చుకుంటాడు అనేది దేవుని రాజ్యానికి సంబంధించిన గొప్ప విషయం. కానీ దేవుడు మనకు కూడా శేషం ఉంచుతాడంట. కొట్టో గట్టిగా. Come on, people of God, enjoy the promise of God. Celebrate the presence of God for the wonderful promise He has given unto lives. Amen. Amen. తరములన్నిట మనము చూస్తే ప్రతి తరములో దేవుడు తన కొరకు ఒక శేషాన్ని మిగిల్చుకొని వారి ద్వారా తన ప్రణాళికను కొనసాగించడాన్ని మనం చూస్తాం. సరిగ్గా పట్టుకోవాలి.
ప్రతి తరములో, ఐఎమ్ టాకింగ్ రైట్ ఫ్రమ్ ద ఏజెస్ ఆఫ్ నోవా అండ్ ఈనోక్, ఆ కాలము నుండి మాట్లాడుతున్నాను ఈ కాలం దాకా. ప్రతి తరములో ప్రజలంతా చెడిపోయినా, భ్రష్టులైనా, దేవునికి దూరస్తులైనా, సంకల్పానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన, తమ తమ మార్గములు చెరిపివేసుకొని స్వనీతిని ఆశ్రయించి మనస్సు చెప్పినట్లల్లా కోరుకొని తమ స్వయమును, తమ స్వంతమును, సెల్ఫ్ని కాపాడుకుంటూ పోషించుకుంటూ బతికినటువంటి నీచత్వ ఫలితంగా దేవుని కోపం, దేవుని తీర్పు, దేవుని ఉగ్రత వచ్చి ఎక్కడికక్కడ భయంకరమైన నాశనాలు జరిగాయి. అలాంటి కాలంలో కూడా తన కొరకు కొద్దిపాటి శేషాన్ని ఉంచుకొని తన ప్రణాళిక మళ్ళీ కంటిన్యూ చేశాడు. అవునా కాదా? ఆ దినములలో, ఏది నోవహు కాలంలో, ప్రజలు తినచ్చు తాగుచు అడ్డగోలుగా అసలు దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఏమి లేవు. తినడం, తాగడం, పెళ్లి చేసుకోవడం, ఎంజాయ్ చేయడం, అసలు దేవుడు అనే కాన్సెప్ట్ లేకుండా బతికేశారు. ఎందుకు తిన్నావు? నాకు ఇష్టం. ఎందుకు తినవు? నాకు ఇష్టం లేదు. ఎందుకలా చేసావు? నాకు ఇష్టం. తాము ఏదనుకుంటే చేసుకుంటూ బతికేశారు. అది ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా, ఆహారం తిన్నా, అంత వాళ్ళ ఇష్టం. దేవుని ఉగ్రత రగిలింది, భూమి తుడిచిపెట్టుకుపోయేలాంటి ఉగ్రత వచ్చింది. జలప్రళయము ద్వారా భయంకరమైనటువంటి దేవుని శిక్ష. ఏం చెప్పాను నేను? హ్యాపీ న్యూ ఇయర్. పాయింట్ చెప్పు. అంత తీవ్రమైన భయంకరమైన ఉగ్రత కుమ్మరించిన స్థలంలో కూడా నోవా అనే వన్ సింగిల్ పర్సన్ అండ్ హిస్ ఫ్యామిలీని శేషముగా పక్కన పెట్టుకొని మళ్ళీ భూమి తన ప్రణాళిక అంతా కంటిన్యూ చేశాడు. అవునా కాదా? కొంచెం గట్టిగా హల్లెలూయా. నేనేమంటున్నానంటే, ఇలా దేవుడు తన కొరకు ప్రతి తరములో లేదా తరములన్నిట ఎంత ఘోరం, విపత్తు, నాశనం, పతనం, పాపం జరిగినా ఎవరో ఒకరిని తన శేషముగా పక్కన పెట్టుకొని వారి ద్వారా తన ప్రణాళికను కంటిన్యూ చేయడాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ సంవత్సరం వాగ్దానం ఏంటంటే, అది నాకెట్లాగో నేను చేసుకుంటాను కానీరా, మీకు కూడా ఒక శేషం ఉంచుతాను. అది వాగ్దానం. That is the promise. క్రీస్తు సంఘానికి, దేవుని రాజ్యానికి, దేవుని చిత్తానికి, దేవుని ప్రణాళికకు ఎన్ని ఆటంకాలు వచ్చాయి ఈ సృష్టిలో, ఎన్ని అవరోధాలు వచ్చినాయి, ఎన్ని అయినా దేవుని ప్రణాళిక ఎక్కడ ఆగలా. ఇంత ఘోరం ఏంటి, ఇలా చేశారు ఏంటని దేవుడు గుండెలు పగిలే అంతగా బాధపడిన సన్నివేశాలు ఎప్పుడు జరగలేదా భూమి మీద? నాశనం చేశారు కదరా అంటూ వేదన పడ్డ సందర్భాలు ఆయన కలగలేదా? కానీ ఆయన ప్రణాళిక ఆగలేదుగా. మనకు పాత కాలంలో పెద్దగా నాలెడ్జ్ ఉండదు, కానీ వీ కెన్ టాక్ అబౌట్ ద చర్చ్ అండ్ ఇట్ హిస్టరీ, రైట్? క్రీస్తు శకములో సంఘం ఆవిర్భవించాక క్రీస్తు సంఘానికి ఎన్ని శ్రమలు వచ్చినాయి. యేసు ప్రభువు చంపబడ్డాడు, సిలువేయబడ్డాడు. ఆయన తిరిగి లేచి మహిమలోకి వెళ్ళిన తర్వాత కేవలం 11 మందితో పని మొదలు పెడితే వాళ్ళని అసలు ఎన్ని రకాలుగా కొట్టి 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 చంపారు. ఎవరండి మంచిగా చచ్చిపోయారు వాళ్ళలో? పోనీ వాళ్ళేనా వాళ్ళ సంఘం, వాళ్ళ కుటుంబాలు? ఎవరికైనా మంచి చావు వచ్చిందా? సంఘం ఏ కాలములోనైనా, ఏ దేశములోనైనా నల్లేరు మీద నడకలాగా ఎక్కడైనా సంఘం మనుగడ సాగించిందా? ఎక్కడ చరిత్ర చూడండి. దేవుని సేవకు వచ్చినంత ఆటంకాలు ఈ ప్రపంచ రాజుల చరిత్రలో ఎవరి రాజ్యానికి వచ్చి ఉండవు కదా. అవునా కాదా? కొంచెం ఈ పూటకి మీ స్వరమే నాకు సపోర్ట్ చేయాలి. మీరు అట్ట మౌనుకుంటే అసలు కథలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయినా దేవుని ప్రణాళిక ఆగిందా? ఆగిందా? ఏ కాలంలోనైనా, ఏ తరంలోనైనా ఆగిందా? ఏమండి, అమెరికా దేశంలో, కెనడా దేశంలో, యూరోపియన్ దేశాలలో ఈ మధ్య కాలములో క్రీస్తు సంఘము బలహీనపడుతున్నట్లుగా
చల్లారిపోతున్నట్లుగా, అనేకమైనటువంటి విగ్రహారాధన ప్రబలుతున్నట్లుగా, దేవుడు లేడు అనే విధానం పెరుగుతున్నట్లుగా వార్తలు ఎక్కువ వస్తున్నాయి. వాస్తవాలు కూడా కనబడుతున్నాయి. నన్ను చాలామంది పోస్టల్గా అడిగారు. మన బిడ్డలు చాలామంది అక్కడక్కడ చదువుకోవడానికి ఉద్యోగాలకు వెళ్తారు కదా, అక్కడ పరిస్థితిని కళ్ళారా చూసి ఒక తమ్ముడు అన్నాడు, అన్నా, I don't think Christianity may survive too many years in these nations. I don't think so. ఇక క్రైస్తవ్యం ఇక్కడ మనుగడ సాగించడం కష్టమేమో అనిపిస్తుందన్నా అని వరుసపెట్టి అనేక రుజువులు, ఉదాహరణలు చూపెట్టాడే. నీకు ఎలాగ అనిపించిందా నాన్న అంటే, అవునన్నా, వాస్తవం చూడన్నా. నేను అన్నాను, 3 పాయింట్లు చెప్తాను, మీరందరూ పట్టుకోవాలా. మన గతాన్ని చూసి మాట్లాడేవాడు సైతాను, వర్తమానాన్ని బట్టి ఒక నిర్ణయానికి వచ్చేవాడు మనుష్యుడు, తన సంకల్పాన్ని బట్టి భవిష్యత్తును చూసి మాట్లాడేవాడు దేవుడు. కొడితే మంచి కొట్ట, సప్పుడు దెబ్బలు కొట్ట, సైతాన్లాగా మాట్లాడదామా? నాకు వినపడాలి. సైతాన్లాగా మాట్లాడదామా? యోబు భార్య మాట్లాడిందిగా, సైతాన్లా మాట్లాడతారు, బాధలు మాట్లాడు. హల్లెలూయా. అందరు మనుషుల్లాగానే మాట్లాడదాం పోనీ. చూడన్నా, నువ్వు ఊహల్లో మాట్లాడటం కాదు, వాస్తవాన్ని చూసి మాట్లాడా. ఆడు సూపర్ మ్యాన్, మంచి మనిషి. మనం వెలుచూపును బట్టి గాక విశ్వాసాన్ని బట్టి మాట్లాడతాం. హల్లెలూయా. వెలుచూపును బట్టి చూస్తే 100 సంవత్సరాలు, వెలుచూపును బట్టి చూస్తే 90 సంవత్సరాలు, విశ్వాసాన్ని బట్టి చూస్తే గర్భమును ధరించుటకు శక్తి పొందితే ఆమేన్ అనాలి. మీరు నోరు మూసుకొని కూర్చుని వాళ్ళంతా ధన్యులే. యేసు రక్తం వేచి నోరు తెరిస్తేనే ధన్యుడివి. ఎవడురా నీకు ఫెవికల్ పూసి అంటించాడు మూతికి?